దీనుడు మొరపెట్టగా యెహోవా ఈ రోజు నీకు ఆ పరిస్థితి దేవుడు ఇవ్వలేదు. ఎంత కావాలన్నా అంత సేపు ఏం చేయాలంటే అది నీకు దేవుడు ఏం లోటు చేశాడు? ఆయన నీకేమైనా లోటు చేశాడు? ఆయన నీకేమైనా ఇవ్వలేదా? ఈ వారం అంతా క్షేమం ఇచ్చాడు కదా దేవుడు. ఈ వారం అంతా ఆరోగ్యం ఇచ్చాడు కదా. ఈ వారం అంతా నిన్ను నడిపించలేదు దేవుడు. ఈ వారం అంతా నీ కుటుంబాన్ని నిన్ను పోషించలేదు ఆయన. ఇంత పోషించిన దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరం కానుకేయడానికి ఇంతకంటే సిగ్గు చేయని మాట ఇంకెవరి దగ్గర ఎవరి దగ్గర కూడా మాట్లాడదు. ఇక్కడ అంటున్నాడు దావీదు కూడా వ్యాధులు అనుభవిస్తున్నాడు. వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి, పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులో కూడా భయంకరమైన బాధలు ఉన్నాయి. ఇశ్రాయేల్ కూడా ప్రజలు అనేకమైన వ్యాధులను అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. కుటుంబాల్లో సమస్యలు దేవుడు మాట్లాడడం మానేశాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ అనుకుంటున్నారు ఈ కష్టాలు రావడానికి, ఈ బాధలు రావడానికి, ఈ ఇబ్బందులు రావడానికి, ఈ రోజు మన కుటుంబాల్లో జరుగుతున్న నష్టాలన్నిటికీ కారణం మన దేవుని విడిచిపెట్టడం వల్ల, మనం దేవునికి దూరంగా బ్రతకడం వల్లనే, ఆయన సన్నిధికి మనం వెళ్ళకపోవడం వల్లనే ఈ శ్రమలన్నింటికి కారణం